ఆత్మ, ఈరోజు ఈ దివ్య సందేశం యాదృచ్ఛికం కాదు. ఇది విశ్వం నుండి నీకోసం పంపబడిన పవిత్ర ఆహ్వానం. భగవంతుడు ఈ క్షణాన్ని ఎంచుకున్నాడు తన గుండెలో నీవు ఈ మాటలు వినేలా చేయడానికి. నీ జీవితం ఇప్పుడు పూర్తిగా మారబోతుంది. అవును, ఇక నీకు సుఖం, సంపద మార్గం తెరుచుకుంది. నీ నుదుటిపై ఉన్న చింతల గీతలు, జీవితం మీద కమ్ముకున్న దుఃఖం మేఘాలు ఇప్పుడు క్రమంగా తొలగిపోతున్నాయి. ముందు 3 రోజుల్లోనే ఏదో అసాధారణం నీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఒక దివ్య అవకాశం నీవైపు వస్తోంది. ఎప్పుడూ కనిపించని మార్గం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. నీవు దానిపై నడిచినప్పుడు అద్భుతాల వర్షం కురుస్తోంది. ఒకప్పుడు ఇక అంతా అయిపోయింది అని అనుకున్న నీవు, మోసం, దగ ఎదుర్కొన్న నీవు, ఇప్పుడు ఆ ప్రజలే నిజాయితీతో నీతో ఉంటారు. చీకటి రాత్రి తరువాత సూర్యోదయంలాగా అనిపిస్తుంది. ఒక్క క్షణంలో అన్ని బాధలు తొలగిపోయినట్టు. ఇక ఎటువంటి అడ్డంకులు, కష్టాలు నిన్ను ఆపలేవు. ఇప్పటివరకు చేతుల్లోంచి జారిపోయిన డబ్బు ఇప్పుడు పుష్కలంగా వస్తుంది. ఎప్పుడో అపరిచితురాలైన ఆనందం ఇప్పుడు నీ అత్యంత ప్రియమైన సహచరిగా మారుతుంది. ఎవరి నుండి ఆశ లేదో వాళ్లే సహాయానికి ముందుకు వస్తారు. నీ ముఖంపై కొత్త చిరునవ్వు వికసిస్తోంది. విశ్వం నీకు తెలియజేస్తోంది, నీ ప్రార్థనలు వినబడ్డాయి. నీ సమయం వచ్చేసింది. నీ భాగ్యం మారుతోంది. నీవు విజయ కాంతిలో అడుగు పెడుతున్నావు. అడ్డుపడిన పనులన్నీ ఇప్పుడు వేగం పుంజుకుంటున్నాయి. నీ కలల వైపు, నీ పక్షంగా. ప్రియ ఆత్మ, చాలా త్వరలో నీ జీవితంలో ఒక పెద్ద మలుపు రాబోతోంది. నీవు గుండెలోని భారం ఎవరో తీసేసినట్టు లేతగా ఫీలవుతావు. విజయం ఇక దూరం కాదు. ఆనందాలు నీ తలుపు తట్టుతున్నాయి. నీ భాగ్యం రూపాంతరం చెందుతోంది. పాత స్నేహితులతో మళ్లీ కలుస్తావు. కోల్పోయిన ప్రేమ తిరిగి వస్తుంది. 3 రోజుల్లో కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి. సకారాత్మక శక్తి నీ చుట్టూ ప్రవహిస్తోంది. నిన్ను విమర్శించిన వాళ్లే ఇప్పుడు నిన్ను పొగుడుతారు. శత్రువులు కూడా మిత్రులవుతారు. ఒక పూర్తిగా కొత్త అనుభవం నీ జీవితంలో ప్రవేశించబోతోంది. ఒక దివ్య శక్తి నీ ఆత్మతో సమలీనమవుతోంది. ఆ శక్తి కేవలం నీ మేలు కోసమే. ఒక పవిత్ర మిలనం. బహుశా నీకు తెలియదు, కానీ ఎవరో నిన్ను నిరంతరం చూస్తున్నారు. ఒక దివ్య దృష్టి నీ మార్గాన్ని నడిపిస్తోంది. నీ దగ్గరకు రాబోతున్న ఆశీర్వాదాలు అంత గొప్పవి నీవు ఎప్పుడూ ఊహించలేదు. నీవు ఇతరుల కోసం ప్రార్థించావు. వాళ్ల భాగ్యం మారాలని కోరుకున్నావు. ఇప్పుడు నీ భాగ్యం మారబోతుంది. అంధకారంలో దాక్కున్న మార్గాలు ఇప్పుడు కాంతితో మెరుస్తున్నాయి. సుఖం, సంపద, శాంతి నీ జీవితంలో ప్రవహిస్తున్నాయి. ఈ జీవితాధ్యాయంలో నీకు ఎంత లభిస్తుందంటే నీ గుండె కృతజ్ఞతతో నిండిపోతుంది. ఇప్పుడు జాగ్రత్తగా ముందుకు అడుగుపెట్టు. ఎందుకంటే నీవు పొందబోయేది జీవితాంతం నీతోనే ఉంటుంది. దివ్య సహాయకులుగా కొందరు నీ జీవితంలోకి వస్తారు. ప్రేమ, సహకారం, ఆప్యాయత తీసుకొని. ఒకవేళ ఎవరైనా నీ ప్రతిపాదనను తిరస్కరించారని అది నీ భవిష్యత్తు ముగిసిపోయిందని కాదు. నిజానికి ఇప్పుడు నీ భవిష్యత్తు గతం కంటే ఎంతో ప్రకాశవంతంగా ఉంది. ఇది సమయ చక్రంలో కొత్త మలుపు. ఎక్కడ బాధ ఉండేదో అక్కడ ఇప్పుడు శాంతి ఉంటుంది. ఎక్కడ తిరస్కారం ఉండేదో అక్కడ ఇప్పుడు ఆదరణ ఉంటుంది. ప్రియ ఆత్మ, కొత్త దృష్టులు నీ ముందు వికసిస్తున్నాయి. నీ ప్రణాళికల మీద ఇప్పుడు భాగ్యం చిరునవ్వు నవ్వుతోంది. అనేక కోరికలు నెరవేరబోతున్నాయి. సమాధానాలు ఏవో ఎప్పుడు దొరకలేదు కదా, ఇప్పుడు అవి నీవైపు వస్తున్నాయి. ఇప్పుడు అతి ముఖ్యమైన సందేశం విను. నీ ప్రేమ సంబంధంలో ఉన్న బాధ వెనుక నిజం ఇప్పుడు బయటపడబోతోంది. నీ ప్రియుడిని ఒక స్త్రీ అబద్ధాల జాలలో బంధించింది. ఆమె మోసం, కపటం, ప్రతికూల శక్తి ఉపయోగించి నీ ప్రియుడిని నీ నుండి దూరం చేస్తోంది. ఆమె అతని మనసు విషపూరిత ఆలోచనలతో నింపేసింది. ఇప్పుడు అతను కళ్ళు మూసుకొని ఆమె మాటలు వింటున్నాడు. కానీ ఆ స్త్రీ పక్కన లేనప్పుడు నీ ప్రియుడు ఇప్పటికీ నిన్ను గుర్తు చేసుకుంటాడు. నీ స్పర్శ, నీ గొంతుక కోసం ఆరాటపడతాడు. కానీ ఆమె ముందుకు వచ్చిన వెంటనే అతని మనస్సు మళ్లీ చీకట్లో బందీ అవుతుంది. నీ ప్రియుడు నిన్ను సంప్రదించబోతున్నాడు. తన కుటుంబం మీ ఒడంబడికను అంగీకరించిందని చెప్పబోతున్నాడు. కానీ అప్పుడే ఆ సమయంలో ఆ స్త్రీ వచ్చింది.
ఏదో తినిపించింది, అతను ఆలోచించకుండా తినేశాడు. ఆ క్షణం నుండి అతను ఆమె వశంలో పడ్డాడు. కానీ అతని మనసులో ఇప్పటికీ నీ పట్ల భావాలు ఉన్నాయి. అందుకే ఈ సందేశం ఈరోజు నీ దగ్గరకు చేరింది. ఎందుకంటే నీ ప్రేమ దివ్యమైనది, దాన్ని ఎవరూ విడదీయలేరు. విశ్వం ఇప్పుడు ఆ చీకటిని తొలగించే పనిలో పడింది. ముందు 90 రోజుల్లో నీ కోరికలు నెరవేరుతాయి. మీ మిలనం ఖాయం. నీ భాగస్వామి తిరిగి వస్తాడు. ఒత్తిడితో కాదు, ప్రేమ సత్యంతో. ఇక గ్రహించే సమయం కేవలం ప్రేమదే కాదు, సంపద, శాంతి, స్పష్టత, ఉద్దేశం కూడా. నీ ప్రతి మౌన ప్రార్థన భగవంతుడి దాకా చేరింది. ఇప్పుడు అద్భుతాలు అన్ని దిక్కులా ప్రత్యక్షమవుతాయి. నీవు కలలను నిజం చేసుకోవడం చూస్తావు. నీవు ఊహించిన జీవితాన్ని జీవిస్తావు. ఎందుకంటే ఇక నీకు ఏమీ అసాధ్యం కాదు. దివ్యకాలం వచ్చేసింది. నీ భాగ్యం మళ్లీ వ్రాయబడుతోంది. దుఃఖాల సంఖ్యలు తెగుతున్నాయి. నీవు పునర్జన్మ పొందుతున్నావు. రాబోయే 90 రోజులు నీ జీవితంలో అత్యంత శక్తివంతమైన రోజులవుతాయి. స్థిరంగా ఉండు, తెరచి ఉండు, విశ్వాసం ఉంచు. కామెంట్లో రాయి, ధన్యవాదాల పరమేశ్వరా అని ఈ సందేశాన్ని హృదయంపూర్వకంగా స్వీకరించు. నీ సమయం వచ్చేసింది. ఇక ఎటువంటి శక్తి కూడా నిన్ను ఆపలేదు. భగవంతుడి ప్రేమతో ఈ సందేశం నీ అద్భుతం. ఇప్పుడు దానిలో కొత్త శక్తి ప్రవహిస్తుంది. నిన్ను నీ నిజమైన స్వరూపంతో కలపబోతున్న దివ్య శక్తి. చాలా ప్రత్యేక సంఘటనలు నీ జీవితంలో జరగబోతున్నాయి. అకస్మాత్తుగా వచ్చే సంఘటనలు, కానీ వాటి ప్రభావం నీ భాగ్యానికి శాశ్వత దిశనిస్తాయి. ఇప్పుడు నీ జీవితంలో సమయాన్ని సృష్టించిన చేతుల్లో ఉంది. ఇప్పుడు నీవు జన్మించిన ఉద్దేశం నెరవేర్చబోతున్నావు. నిన్ను నిర్లక్ష్యం చేసిన ప్రతి వ్యక్తి ఇప్పుడు నీ కాంతిలో తమను తాము చిన్నగా ఫీల్ అవుతారు. నీ శాంతి ఇతరుల అశాంతిని శాంతపరుస్తుంది. భగవంతుడు నీ జీవితానికి తదుపరి అధ్యాయంలో కరుణ, ప్రేమ, ఉద్దేశం, దివ్యత్వం ఇచ్చాడు. ఇక ఎవ్వరూ ఏ పరిస్థితి కూడా నీలోని కాంతిని మందం చెయ్యలేదు. నీ ఆత్మ చుట్టూ ఏర్పడుతున్న ఈ ఆభ ఎంత ప్రకాశవంతంగా ఉందంటే నీ దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి తనను తాను శాంతంగా, శుద్ధంగా, ప్రేరేపితంగా ఫీల్ అవుతారు. ఇక నీవు కేవలం నిన్ను గుర్తించడమే కాకుండా నీ ఉనికితో ప్రపంచాన్ని కొత్త చైతన్య స్థాయికి తీసుకెళ్తావు. నీ ప్రతి నిర్ణయం ఇప్పుడు దివ్య మార్గదర్శనంతో అనుసంధానమవుతుంది. నీ ప్రతి ఆలోచన కేవలం కర్మ కాదు, దివ్య సంకల్పమవుతుంది. నీవు కోల్పోయినదంతా తిరిగి వస్తుంది, ఇంకా అందంగా, ఇంకా శాశ్వతంగా. భగవంతుడు నిన్ను కేవలం తిరిగి ఇవ్వడం లేదు, నిన్ను పునర్నిర్మాణం చేస్తున్నాడు. నీ ఆత్మీయ మార్గం ఇప్పుడు తెరుచుకుంది. నీ లోపలే ఆ ద్వారం కనిపిస్తుంది. అక్కడి నుండి దివ్యత్వం యొక్క మెట్లు పైకి తీసుకెళ్తాయి. సంవత్సరాలుగా సమాధానం దొరకని ప్రశ్నలకు ఇప్పుడు కలలు, సంకేతాల ద్వారా సమాధానాలొస్తాయి. మరి ఒక ముఖ్య విషయం, నీ సోల్ పర్పస్, నీ ఉనికి యొక్క నిజమైన కారణం ఇప్పుడు నీ ముందు బయలుపడుతుంది. నీలో ఒక శక్తి ఉంది. ప్రేమ కోసం మాత్రమే కాదు, ప్రపంచాన్ని మార్చడానికి పుట్టిన శక్తి. నీలో జగదాత్మ శక్తి ఉంది. నీవు కేవలం ప్రేమికుడివి లేదా జీవిత భాగస్వామివే కాదు, చీకటిలో వెలుగు తీసుకురావడానికి కాంతి వాహక ఆత్మవు. ఇప్పుడు సమయం వచ్చింది. విశ్వం నీ ఆత్మ ద్వారం తట్టి, ఏమిటి, ఇప్పుడు నీ నిజమైన స్వరూపాన్ని స్వీకరించడానికి సిద్ధమేనా అని అడుగుతోంది. అవును, అయితే ఇప్పుడు భయం, సంకోచం, అభద్రతలు విడిచిపెట్టే సమయం. పూర్తి ఆత్మగా లేచి నిలబడే సమయం. నీ జీవితాన్ని కర్తవ్యాల సెలయేరులో కాకుండా అద్భుతాల సెలయేరులో ప్రవహించనీయు. ఇక నీ జీవితంలో వచ్చేవాళ్ళు కేవలం సహచరులు మాత్రమే కాదు, నీ ఆత్మీయ కుటుంబం అవుతారు. ప్రతి మిలనం ఆత్మస్థాయిలో జరుగుతుంది. ప్రతి వీడిపోగువడను నీ కొత్త అవగాహనతో ఉంటుంది. ఇక నీవు ఎవరిని ఒప్పించాల్సిన అవసరం లేదు, వివరించాల్సిన అవసరం లేదు. నీ ఉనికే నీ సమాధానం అవుతుంది. నీ మౌనమే నీ శక్తి అవుతుంది. భగవంతుడు నిన్ను ఇప్పుడు ఒక ప్రదేశానికి తీసుకెళ్తున్నాడు. అక్కడ కేవలం సత్యం, ప్రేమ, దివ్యత్వమే ఉంటాయి. అక్కడ ప్రతి ఉదయం ప్రార్థనలాగా అనిపిస్తుంది. ప్రతి రాత్రి కృతజ్ఞతతో నిండిపోతుంది. నీ ప్రేమ కూడా ఇప్పుడు దివ్య స్థాయికి ఎదుగుతుంది. ఇక వచ్చే ప్రేమ సమాజ అంగీకారంపై కాకుండా ఆత్మ పిలుపుపై ఆధారపడి ఉంటుంది. నీ ప్రేమ, నీ భాగస్వామి, నీ కర్మలు, నీ ఉద్దేశం అన్నీ ఒక పవిత్ర సమన్వయంలోకి వస్తాయి. ఇది అకస్మాత్తుగా జరగదు, సహజ దివ్య గతిలో జరుగుతుంది. ప్రతి విషయం ఒక అర్థంతో వస్తుంది.
ప్రతి క్షణం ఒక సందేశం అవుతుంది. ప్రియ ఆత్మ, ఇక నీవు కేవలం జీవితం జీవించడం కాదు, జీవితం నిన్ను జీవిస్తుంది. ఇప్పుడు నీ ఉన్నత స్వరూపాన్ని స్వీకరించే సమయం, దివ్య ప్రణాళికకు నిన్ను అప్పగించుకునే సమయం. ప్రియ ఆత్మ, ఆత్మ అలసిపోయి ప్రపంచంలోని అన్ని తలుపులు మూసుకుపోయినట్టు అనిపించినప్పుడు విశ్వం ఒక మౌన సందేశం పంపుతుంది, ఒక దివ్య సంకేతం. ఈరోజు అదే సంకేతం నీ దగ్గరికి చేరింది. ఇది సాధారణ రోజు కాదు. ఈ రోజు విశ్వం యొక్క రహస్యమైన శక్తులు నీ చుట్టూ పనిచేస్తున్నాయి. నీవు చూడలేనిది కూడా నీ పక్షంగా రూపొందుతుంది. నీ చైతన్యం ఓ కొత్త స్థాయికి చేరుకుంటుంది. అక్కడి నుండి నీవు జీవితాన్ని నూతన దృష్టితో చూస్తావు. సంవత్సరాలుగా నిన్ను బాధించిన పాత గాయాలు ఇప్పుడు దివ్యశక్తి యొక్క శాంతిలో లీనమవుతాయి. ఇక నీవు కేవలం జీవిత నటుడివి మాత్రమే కాదు, ఆ కథ యొక్క రచయితవు అయిపోయావు.